విషయం చిన్నాన్న మీతో చెప్పలేదా? లేదు. మరి ఆవిడ ట్రీట్మెంట్ చేశాక నైని కేసును ఎవరు టేకప్ చేసుకున్నారు? ఏంటి చిన్నాన్న, ఆ డాక్టరే లేనప్పుడు నైనమ్మ హాస్పిటల్లో ఎందుకుంటుందని తేలిగ్గా సమాధానం చెప్పొచ్చు కదా. నువ్వు నవ్వక తల్లోయ్, ఆ నవ్వులో ఎన్నో అర్థాలున్నాయి. మహంకాళమ్మ నవ్వితే చాలా అందంగా ఉంటుంది బాబాయ్. నీకు హ్యాపీగానే ఉందేమో. సోదరు ఒక్కొక్క విషయం చెప్తుంటే మా గుండెల్లో దడగా ఉంది. డాక్టర్ సారిక గారు చనిపోయిన విషయం మాకెందుకు చెప్పలేదురా? అంటే బ్రో, అది వదిన కేసు టేకప్ చేశారు కదా, ఆవిడ లేదు అంటే మీరు టెన్షన్ పడతారనుకున్నాను. డాక్టర్ లేరు సరే, పేషెంట్ ఉండాలి కదా. నైనమ్మ అక్కడ లేదు అంటున్నాను కదా. ఈ విషయాలన్నీ విశాలాక్షికి ఎలా తెలుసు? అసలేం జరుగుతుంది? ఒక్కో మాటకి భయం పెరిగిపోతూనే ఉంది. ఏది ఏమైనా తనైతే మా అక్క కాదంటావు, అంతేనా? మీ ఆయన నైనమ్మ బాగోగులు చూస్తానని మాటిచ్చినవాడు. ఇప్పుడు మాట్లాడకపోతే నేనేం మాట్లాడతాను? రేయ్, అలా నోరు మూసుకొని మెదలకుండా ఉంటే ఎలా? చెప్పు ఏదో ఒకటి. ఒక మిరాకిల్ జరిగిందమ్మా. నైని వదిన విషయంలో అమ్మవారి కృపతోనే నయమైనట్టు తను ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఎక్కడుంది పెద్ద మరదలు? ఇక్కడే ఉంది కదా బ్రో, తనే వదిన. మీరేంటండి ఇలా అంటారు? ఇప్పటి వరకు తన మీద అనుమానం ఉందన్నవారు ఇప్పుడు తనే మా అక్క అంటారేంటి? సుమన, మనం పొరపాటు పడ్డాం అంతే. విశాల్ బ్రో నమ్మకమే నిజం. ఐఎమ్ సో సారీ వదిన, మిమ్మల్ని అపార్థం చేసుకొని నువ్వు నువ్వు అని ఏకవచనంతో మాట్లాడి మర్యాద లేకుండా ప్రవర్తించాను. ఐఎమ్ రియలీ సారీ. అయ్యో, ఎందుకలా అంటున్నారు మీరు? ఏంటి తమాషా? విశాలాక్షిని తను నైని కాదు త్రినేత్రి అంటూ ఉంటే మళ్ళీ నువ్వు తను నైనినే అంటావేంటి? విశాలాక్షి, ఈ అయోమయానికి తెరదించు. అలాగే పెద్దమ్మ, కాసేపు ఓపిక పట్టండి, అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. మహంకాళమ్మ, నువ్విక్కడికి రావడం ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు నా కోసం వచ్చావు, ఇప్పుడు నేను నీ కోసం వచ్చాను. మంచినీళ్ళు తాగాలి, దాహంగా ఉంది. అయ్యో, కాసన్న మంచినీళ్ళు కూడా ఇవ్వడం మర్చిపోయాను, తీసుకొస్తానుండు. నేను కూడా వస్తానమ్మా. రామ్మా. ఏంటి మమ్మీ? కాసేపట్లో ఏం జరుగుతుంది అల్లుడు? అది తెలిస్తే ఇంట్లో ఎందుకుంటా మావయ్య? నీ అయోమయానికి తెరదించుతాను అంది కదా విశాలాక్షి. చూద్దాం. దేవీపురంలోనే కాదు, హాస్పిటల్లో కూడా సంథింగ్ ఏదో జరిగినట్టు అనిపిస్తోంది. నిన్ను చూశాను కదా, అందుకే. ఊరుకోండి. మీరు నాకు భయపడేలా ఉంటే ఈ పాటికి నేను మిమ్మల్ని ధనవంతుణ్ణి చేసేదాన్ని. అలా ఎలా? భయపడే మొగుడుంటే పెళ్ళాం ఏం చెప్తే అది వింటాడు. తను చెప్పింది విని
చెడిపోయిన మగాడంటూ లేడని చరిత్రలో ఉంది. నువ్వు చెప్పడం అయితే అయింది కదా, ఇంక నువ్వు వెళ్ళు. వెళ్తానులే గాని ఎందుకు చెమటలు పడుతున్నాయి? ఆ, వేడిగా ఉంది కదా. ఇది చలికాలం. చెమటలు రావాలంటే కష్టపడాలి. మీరు ఊరికే నుంచునున్నారు. 10 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తిన వాడ్లా చెమటలు కక్కుతున్నారు అంటే మీరు దేనికో భయపడుతున్నారు. నేనెందుకు భయపడతాను? చూడండి, ఇలాంటి విషయాల్ని నేను తేలిగ్గా ఫిల్టర్ చేస్తాను. అదీ కాదని మగాడి మొహంలో కోరికల్ని భయాల్ని లేడీస్ ఈజీగా గుర్తిస్తారు. నీ కబుర్లు వింటేనే నాకు గుండె దడగా ఉంది సుమన. ముందు నువ్వు వెళ్తావా లేదా? మీరు మాత్రం ఇక్కడే ఉండి ఏం చేస్తారు? ఆ గారడి పిల్ల మా అక్క చేత ఏదో విన్యాసాలు చేయించబోతుందనుకుంటా. హాల్లోకి రండి, సరదాగా చూడొచ్చు. విశాలాక్షి ఇంటికి వచ్చింది. తన దగ్గర వేషాలు వేస్తే మనమేంటో అందరికీ తెలిసేలా చేస్తుంది. మీరేమైనా తప్పు చేశారా ఏంటండి? నేనేం చేస్తాను? ఎందుకలా అడిగావు? విశాలాక్షి గురించి చెప్తూ మీ కళ్ళల్లో బెదిరి చూశాను. నువ్వేదేదో ఊహించుకొని అందరినీ విసిగించుకో. వెళ్ళు. అబ్బా రండి. ముందు నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను.